నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న దేవాతి దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి నీ బిడ నాయన ప్రభా, ఇగో నీ బిడలుగా కూడి నేను స్తుతిస్తూ ఉండగా నీ నామాన్ని గణపరుస్తూ ఉండగా నీ సన్నిధి మాతో ఉంచండి. ఇదిగో ప్రభా నీ వాక్యాన్ని అయా నాయన తండ్రి ప్రకటిస్తూ ఉండగా నీ ఆత్మ అభిషేకము నాలో ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ తాకుదల మేము చూసే బిడలుగా నాయన తండ్రి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాంతంలోకి వెళ్ళాను. ఆ ప్రాంతంలోనే అంటే బాగా కొండల ఏరియా అంటే పాడేరు ప్రాంతంలోని ఒక ప్రాంతానికి వెళ్ళాను అన్నమాట. ప్రాంతానికి వెళ్ళి ఇలాగే ఒక పాస్టర్ గారు పిలిచారు. వినండి, నాకు ఆ వినాలి జాగ్రత్తగా. దేవుని వాక్యాన్ని అసలు చిన్నది కూడా వదిలేయడానికి వీలేదు. ఎందుకంటే దేవుని వాక్యం శక్తి కలిగినది. వాక్యమే జీవితాలు మార్చేది, వాక్యమే బ్రతుకులు మార్చేది, వాక్యమే పరిస్థితులు మార్చేది, వాక్యమే మన హృదయాన్ని శుద్ధి చేసేది. కనుక దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు కనీసం రెప్ప కూడా వేయకుండా చూసే అలవాటైతే నాది. మిమ్మల్ని కూడా అలాగే ఉండమని కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ప్రాంతంలో నేను వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక సేవకుడు నన్ను నడిపించాడు. పాడేరు ప్రాంతంలో నడిపించాడు. నేను వెళ్ళాను. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మొహం కడుక్కొని ఆ లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు వాక్యానికి సమయం ఇచ్చారు. అది వేరే రాష్ట్రం అంటే ఇక్కడ మన పాడేరుకి దగ్గర బోర్డర్లోనే ఉంటుందన్నమాట. ట్రైబల్స్ అనమాట వాళ్ళు అక్కడికి వచ్చారు ప్రార్థనకి. వాళ్ళకి మన తెలుగు రాదు, మన తెలుగు అర్థం అవుతుంది కానీ మాట్లాడలేరు అన్నమాట. అలాంటి ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, కొద్దిగా భారీ మనిషి అనమాట. హైట్ పర్సనాలిటీ. ఆ మనిషి వచ్చి కుర్చీలో కూర్చుంది. కూర్చోగానే నేను పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఉన్నాను. యేసయ్య ఎలాగ చనిపోయి తిరిగి లేచాడు అనే విషయం కొరకు మాట్లాడుతూ ఉన్నాను అన్నమాట. మాట్లాడుతూ ఉంటే ఆ కుర్చీ మీద దెబ్బని కింద పడిపోయింది. అంత పెద్ద ఆవిడ, అమ్మ ముసలావిడ పడిపోయింది అని చెప్పేసి వీళ్ళందరూ పరిగెత్తారు. అప్పుడు నా దేవుడి ఆత్మ చెప్తుంది నాకు, ఆమెలో దురాత్మ ఉంది, ఆమెను విడిచిపెట్టమని అని చెప్తుంది. హల్లెలూయా. అప్పుడు నేను అన్నాను, అమ్మ ఆవిడ దగ్గరికి ఎవరు వెళ్ళకండి, అవసరమైతే కొడతాదని చెప్పింది. అంత హైటు అంత పర్సనాలిటీ అక్క, అంత హైటు అంత పర్సనాలిటీ. మా అక్క కూడా అలాగే ఉంది అనుకోండి, కాబట్టి హైట్ తక్కువ. అయితే అంత హైట్ ఉన్న మనిషి దెబ్బలు పడిపోయిన తర్వాత నేను అన్నాను, ఎవరు వెళ్ళకండి ఆవిడ దగ్గరికి అని చెప్పిన తర్వాత అలా మైక్ పట్టుకొని వెళ్ళి తల మీద చేసి ప్రార్థించగానే అలా పడుకునిపోయిన తర్వాత అంటుందన్నమాట. అంటుంటే అప్పుడు నేను అన్నాను, అమ్మ దగ్గరికి వెళ్ళకండి అమ్మ, ఎందుకు వచ్చింది, పర్లేదు ఏం అవ్వదులే, వాక్యం అయిపోయినాయండి, దేవుడే విడిపిస్తాడు ఆమెని అని చెప్పేసి నేను వాక్యం మాట్లాడుతూ ఉన్నాను. వాక్యం మాట్లాడుతూ లాస్ట్ ఆమె అనేసిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ లేకు అని ఇలా చేపట్టుకొని లేకనంతే లేచింది. హల్లెలూయా. ఏమైంది నీకు అని అడిగాను. ఏమైంది నీకంటే ఏమైందో నాకే జ్ఞాపకం లేదంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. అంటే వాక్యము ఎటువంటిదంటే శక్తివంతమైనది. హల్లెలూయా. వాక్యము జీవం కలిగినది, వాక్యము సత్యమైనది, వాక్యమే నిత్యమైనది. వాక్యం అంటే ఎవరు? ఆది యందు దేవుడు వాక్యమే ఉండును. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం రాయబడి ఉంది. ఆది యందు దేవుడు వాక్యమే ఉండును, వాక్యమే దేవుడే ఉండును, దేవుడే వాక్యమే ఉండును. దేవుడు ఎవరంట? వాక్యం ఎవరంట? దేవుడే వాక్యం, దేవుడి మాటలు అవి. హల్లెలూయా. కాబట్టి వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. కాబట్టి అటువంటి వాక్యాన్ని మనం ఎలా వినాలంటే శ్రద్ధతో వినాలన్నమాట. ఎలా వినాలి? శ్రద్ధతో వినాలి. కాబట్టి మీకు ఎక్కువ సమయం తీసుకోను, తక్కువ సమయంలో ముగించేస్తాను. కాబట్టి గమనించండి ప్రియులారా, మనం ఈ రోజు చెప్పుకోబోయే అంశం ఏంటంటే పాప క్షమాపణ. చెప్పండి, ఏంటి? పాప క్షమాపణ. పాపాలు క్షమించబడటం ఎలాగా, అసలు పాపాలకి క్షమాపణ ఉందా లేదా అనే విషయం గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా ఏ విధంగా జీవిస్తున్నారంటే లోకంలో చూస్తే తీరవ ప్రతి ఒక్కడు పాపిగానే బ్రతుకుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా పాపంగానే జీవిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా పాప బ్రతుకులే, ఎవరిలో చూసినా పాపమే. మొన్న నేను అక్కడ మా ఇంటికాడ పక్కనే
చిన్న గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లోకి వెళ్ళి పిల్లల్ని కొద్దిసేపు ఆడిస్తున్నాను అనమాట. ఆడిస్తూ ఉంటే అక్కడ చిన్న చిన్న కుర్రోళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఆడుతూ ఉంటే వాళ్ళు ఒకటంటే వచ్చి ఏంటంటే అపవిత్రమైన మాటలు, పాపమైన మాటలు, ఇంత ఇంత కుర్రోళ్ళు ఉన్నారు. అపవిత్రమైన మాటలు, పాపమైన మాటలు, ఎక్కడ చూసినా పాపము. ఆ పాపము వల్ల వచ్చే జీతమే మరణం. హల్లెలూయా. అయితే ఈ పాపానికి క్షమాపణ ఉందా? ఈ పాపానికి క్షమాపణ ఉందా అంటే క్షమాపణ ఉంది. హల్లెలూయా. ఎలా క్షమాపణ ఉంది చూద్దాం. బైబిల్లోని మాట తీసి కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. జాగ్రత్తగా వినండి నా మాటలు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈరోజు బల్లారాధన కాబట్టి మీతో నేను ఈ పాపం గురించి పాప క్షమాపణ గురించి దేవుడు మాట్లాడమని చెప్పాడు. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం. ఒక్క నిమిషం. కీర్తన 32:1 చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందేవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందేవాడు ధన్యుడు. ఈ లోకంలో ధన్యులు అనబడిన వారు ఎవరు అంటే, ఈ లోకంలో ధన్యత పొందుకున్న వారు ఎవరు అంటే, పెద్ద కారులో తిరిగితే నువ్వు ధన్యుడు కాదు. నీకు ఒక 10 లక్షలు 20 లక్షలు ఆస్తి ఉంటే నువ్వు ధన్యుడు కాదు. అర్థమవుతుందా? పెద్ద బంగ్లా కట్టుకున్న సిటీలో ఎవరు ఊహించలేనటువంటి పెద్ద బిల్డింగ్ ఉంది. ఇప్పుడు నేను వచ్చే దారిలో ఇక్కడ రోడ్డు మీద 20 అంతస్తుల 25 అంతస్తుల బిల్డింగ్ ఉంది, 30 అంతస్తుల అంత బిల్డింగ్ ఉంది. అలాంటి కట్టుకుని వాడు కూడా ధన్యుడు కాదు. ఈ లోకంలో ధన్యుడు ఎవరయ్యా అంటే అక్కడ రాయబడి ఉంది, తన అతిక్రమములకు పరిహారము నొందేవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందేవాడు ధన్యుడు. ఇప్పుడు కొన్నిసార్లు ధన్యుడు ఎందుకు అంటారంటే, కొన్నిసార్లు మనం తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. చేసినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాటిలో ఏం చేయాలంటే, ప్రభువా నేను ఫలానా పాపం చేశాను, నేను ఫలానా పాపం కార్యాలు జరిగించాను, ప్రభువా నేను ఫలానా పాపంకి లోబడిపోయాను, లొంగిపోయాను, నాలో ఉన్న ఈ పాపాన్ని తీసేయి, నీ అమూల్యమైన రక్తం చేత నన్ను కడుగు, నీ అమూల్యమైన రక్తం చేత నన్ను శుద్ధి చేయి, నీ అమూల్యమైన రక్తం చేత నన్ను నిలువేళ కడుగు ప్రభు అని చెప్పి నీ ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే గనక నీవు ధన్యుడివి, ధన్యురాలు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ పాపాన్ని నువ్వేం చేసుకోవాలంటే కప్పుపుచ్చుకోకూడదు. నీ పాపాన్ని ఎప్పుడు ఒకవేళ నువ్వు తెలుసో తెలియకో చేసావు అనుకుందాం. కొన్నిసార్లు తెలియకుండా చేస్తాం, కొన్నిసార్లు తెలిసి చేస్తాం. అంటే మనుషుల్లో 2 రకాల మనుషులు ఉన్నారు, అవునా కదా? తెలిసి చేసిన పాపమైనా తెలియక చేసిన పాపమైనా నువ్వేమనుకోవాలంటే ప్రభు దగ్గరికి వచ్చినాక మరి అన్నడు నువ్వు చేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. పాపము జోలికి అసలు నువ్వు వెళ్ళకూడదు. ప్రభు చెబుతున్న వాటి మాట అది. పాపం జోలికి అసలు నువ్వు పరిగెత్తకూడదు. అసలు పాపం వెంట నువ్వు పరిగెత్తినావు అనుకో, నీకంట దౌర్భాగ్య స్థితిలో వేరొకరు లేనట్టే. నువ్వు అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నట్టు. పాపము పరిపక్వమై మరణమును కంటదంట, జాగ్రత్త. హల్లెలూయా. అంటే నువ్వు పాపాన్ని దేవుడి దగ్గర ఏం చేయాలంటే, ప్రభువా నేను తెలుసో తెలియకో చేశానయ్యా, నన్ను క్షమించు అని చెప్పి నువ్వేం చేయాలంటే మోకాలు ఉన్నప్పుడల్లా ప్రార్థన చేసి ప్రభువా నన్ను క్షమించు అని అడిగే మనసుని కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఆ పాపాన్ని కప్పుపుచ్చుకుంటారు. ఒక రోజు నేను ఒక కుర్రోడు బండి మీద వెళ్ళిపోతూ ఉన్నాడు. బండి మీద వెళ్ళిపోతూ ఉంటేరే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలుసురా, నువ్వు ఏ విధంగా ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలుసు అంటే, లేదండి లేదు ఎక్కడికి వెళ్ళలేదన్న. నేను అదే సమయంలో వేరే దగ్గర నుంచి వస్తూ ఉంటే వాడు ఏం చేస్తున్నాడంటే సిగరెట్ కాల్చి నన్ను చూసి ఇలా వెనక పెట్టేసుకున్నాడు. నేను అక్కడ ఎవరితోనూ మాట్లాడుతూ అలా ఉండిపోయాను. ఎంతసేపు నించుంటాడు పాపం, ఈ సిగరెట్ అంతా కాలిపోతుంది వెనకాల. ఇది కాల్చలేదు, అది కాలిపోతుంది ఇలాగ వెనకాల పెట్టుకొని ఉన్నాడు. వెనకాల పెట్టుకొని ఉంటే చూస్తూ అప్పుడు నేను లాస్ట్కి ఇంకా ఎంత పీలిగ్గా ఉంది వెనకాల. ఆ పీలిక ఇంకా ఒకదమ్ము పీల్చితే అయిపోద్దేమో. నేను వెళ్ళిపోయి, ఎందుకంటే ఆ సిగరెట్లు మేము ఒకప్పుడు కాల్చేవారు కాబట్టి చెప్తున్నాను. ఆమేన్. ఈ రోజు దేవుడు నన్ను పరిపూర్ణంగా మార్చాడు. అలాంటి అలవాట్లు ఏమీ లేవు. దేవుడి కృపను బట్టి నేను ధన్యుడిగా దేవుడి దృష్టిలో ఉన్నాను. హల్లెలూయా. అయితే అలాగా వెళ్ళిపోతున్న సమయంలో
ఆకి లాస్ట్కి ఆ సిగరెట్ దమ్ము లాస్ట్ని పీల్చేసుకున్నాడు పారేసుకున్నాడు మాకు తెలియదు. ఆమె అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క మనిషి తాలూకా ఆ ఎక్కడికి వెళ్తున్నా ముందు నాకు తెలుసు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ మార్గం గుండా వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అన్నీ నాకు తెలుసు. తెలిసినా సరే నేను అన్నారే అది తప్పురా నాన్న, అలా చేయడం తప్పు, అది అలా జరిగించడం తప్పు, అది నేరము, దేవుని దృష్టిలో అవమానము. నువ్వు మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, మందిరంలో ఉంటున్నావు, విశ్వాసం అంటున్నావు, ప్రార్థన పర్వాలు అంటున్నావు, ప్రార్థన చేసేవాడు అంటున్నావు, మందిరంలో మోకరిస్తున్నావు, స్తుతిస్తున్నావు, అదే నోటితో నువ్వు కాని పని చేస్తే నీ జీవితం ఎలాగుంటుందంటే చెడిపోతావు అని చెప్తాను. చెడిపోతావంటే వాడు విన్నాడు వినకపోతే పక్కన పెడితే వాడు ఆ క్షణాన్ని బిక్కిరి అయిపోయాడు అన్నమాట. ఏం అయిపోయాడు అంటే కొంతమంది ఏం చేస్తారంటే పాపం చేసినా కూడా దాచేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నువ్వు దాచేసుకుంటున్నావు అంటే నిన్ను ఇంకా దుష్టుడు మోసగిస్తూ ఉన్నాడు. గమనించు, నిన్ను ఇంకా పాడు చేస్తూ ఉన్నాడు దుష్టుడు, నిన్ను ఇంకా నువ్వు ఇబ్బందులు పెడతా ఉన్నాడు, నిన్ను ఇంకా హింసిస్తూ ఉన్నాడు, నిన్ను ఇంకా ఇబ్బందులు పాలు చేయడానికి వాడు చూస్తూ ఉన్నాడు. నువ్వు నిజమైన జ్ఞానవంతురాలు అయితే ఆ పాపాన్ని తీసేసుకొని పరిశుద్ధంగా మార్చబడ్డ నువ్వు ఆలోచిస్తే, నువ్వు పరిశుద్ధంగా ఉంటే చాలు. దేవుడు అంటున్నాడు నీ హృదయమే నాకు ఆలయం. దేవుడు ఎక్కడో లేడు, నీ హృదయంలో ఉంటాడు. అప్పుడు ఎవరు అలా నోరు నీ హృదయంలో ఉంటాడు అనమాట. ఆమె హల్లెలూయా. అంటే ఎవరిలో ఉంటాడంటే దేవుడు నీ హృదయంలో ఉంటాడు. నీలో ఏ ప్రభావం లేనప్పుడు ఎవడు ఉంటాడంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు నీ హృదయంలో ఉంటారు. ఆమె హల్లెలూయా. నువ్వేం చేయాలంటే మోకరించినప్పుడల్లా ప్రభువా నా పాపాన్ని క్షమించయ్యా, నా పాపాన్ని కడిగయ్యా, ఇదిగో నేను అనుకున్నా సరే కొన్నిసార్లు అలాగుంటే పర్లేదు రై పర్లేదు కూర్చో. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం అంటే ఇంకెన్నడు నేను పాపం జోలికి వెళ్ళను, ఏమనుకుంటాం ఇంకెన్నడు మన పాపం జోలికి వెళ్ళకూడదు అనుకుంటాం. కానీ ఏం చేస్తుందంటే నీ కళ్ళు అటే తిప్పుతాయి, నీ మనసు అటే తిప్పుతుంది, నీ హృదయము అటే తిప్పుతుంది, నీ యొక్క జీవితము అటే. ఈ స్టీరింగ్ తిప్పితే బండి అలా తిరుగుతుందో నీ హృదయం ఏం ప్రేరేపిస్తుంది అంటే పాపము. హల్లెలూయా. పాపము జోలికి వెళ్ళేవాడు ఎవడో కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. గమనించు, నువ్వు ఇక్కడ ఎంత భక్తి చెయ్యు, ఎన్ని ప్రార్థనలకు వెళ్ళు, ఎంత స్తుతించు, ఎంత ఆరాధన చెయ్యు, ఎంత నువ్వు దేవుడిని గణపరిచినా కానీ పాపము జోలికి వెళ్ళావా నువ్వు పాడైపోతున్నావు అని అర్థం చేసుకో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకండి సొంత భర్తకి సొంత భార్యని ఇచ్చాడు దేవుడు, సొంత భార్యకి సొంత భర్తనిచ్చాడు దేవుడు. మీకు ఇంకా విధంగా చెప్పాలంటే భార్యని బట్టి భర్త సంతోషించాలి, భర్తను బట్టి భార్య సంతోషించాలి తప్ప నీ కౌగిలి వేరే వాడికి ఇచ్చావు అనుకో నీ జీవితం ఏమైనా సర్వనాశనం అయిపోతుంది. నీ జీవితానికి నువ్వు అనుకుంటావు నాకు హ్యాపీగా ఉంది, నాకు సుఖంగా ఉంది, నాకు ఇబ్బంది లేదు, నాకు హ్యాపీగా ఉందని నువ్వు అనుకుంటున్నా. కానీ ఈ పాపము ఏం చేస్తుంది అంటే నీ కడుపును పుట్టిన నీ పిల్లల్ని సర్వనాశనం చేస్తుంది. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, నీ పాపాన్ని ఒప్పుకోవడం నువ్వు నేర్చుకోవాలి. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ పాపాన్ని క్షమించడానికి ముందుకు వస్తారు. హల్లెలూయా. రెండో మాట చదువుకుందాం. అదే కీర్తన 103 వచనం. 103 కీర్తన నానా అయిపోదు ఒక అరగంట. 103 కీర్తన 3వ వచనం చదువుకుందాం. 103 కీర్తన 3వ వచనం చదువుకుందాం. బాగా జాగ్రత్తగా వినండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆయన ఎలాంటి వాడట తెలుసా? నీలో పాపమున్నా దోషమున్నా ఆయన ఏం చేస్తాడట? క్షమిస్తాడట. ఒక మనిషిలో ఉన్న పాపాన్ని అయ్యా ఎన్నిసార్లు నువ్వు క్షమిస్తావని అడిగితే శిష్యులు దేవుడు అన్నాడట 72,000 సార్లు క్షమిస్తాను అన్నాడు. ఎన్ని వేల సార్లు? 72,000 సార్లు క్షమిస్తాను అన్నాడట. మరి జీవితంలో కాల 72,000 సార్లు అయిపోయిందనుకో నీ పాపం పండిపోయినట్లే. అప్పుడు నీకేమవుతుందంటే అప్పుడు దాకా దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఒక మనిషిని ఆయన అంతవరకు క్షమిస్తూనే ఉంటాడు. దేవుణ్ణి అంత ఎందుకండి? హింసించారయ్యా, కొట్టారు, బాధలు పెట్టారు, హింసించారు, పిడిగుద్దులు గుద్దారు, తన్నారు, ఉమ్మూసారు, పనికిమాలోడు అన్నారు, మోసగాడు అన్నారు, నువ్వు ప్రవక్త కాదన్నారు, నువ్వు దేవుని కుమారుడు కాదన్నారు.
అయ్యో నీ ముఖం మీద ఉమ్ము వస్తే నువ్వేం చేస్తావు? ఇలా తుడుచుకొని పోగలవా? కానీ దేవుడైనటువంటి సృష్టిని శాసించినటువంటి దేవుణ్ణే ఉమ్మూసారండి, కాండ్రగించి ఉమ్మేశారు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు, నీ కొరకు కాదా? ఒక్కడ తక్కువ 40 కొరడా దెబ్బలు తినడమే కాకుండా తన వీపట నాగల దున్నినట్టు దున్నేరంట, తెలుసా? నీ కొరకు కాదా? నువ్వు చేసిన పాపం కొరకు కాదా సిలువలో ప్రాణం పెట్టింది? నువ్వు చేసిన పాపమును బట్టి కాదా ఆయన సిలువలో ప్రాణం పెట్టింది? నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి 3వ దినాన పునరుద్ధరణే లేచి పరలోకం చేరుకున్న దేవుడు ఆశామాష దేవుడు కాదు. ఈ లోకములోని అనేకులు ఏమనుకుంటారంటే ప్రభు వారు తిరిగి లేవలేదు అనుకుంటారు. కానీ దేవ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఆయన 3వ రోజు తిరిగి లేచారని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేయాలో తెలుసా? పాపంగా జీవిస్తున్న నీవు పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే నీ అంత ధన్యుడు ధన్యురాలు మరొకరు ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ధన్యుడివి, ప్రభువుని నమ్ముకుంటూ నువ్వెవరో ధన్యుడివి అంతే. నేను యేసయ్యని నమ్ముకోక ముందు నాకున్న ప్రతి అలవాటును బట్టి ఏం చేసేవాడినంటే లోకంలో ఎంజాయ్ లోకంలో ఎంజాయ్ చేశాను. దేవుడి చేతిలో పడ్డాను. పడిన తర్వాత ఎన్ని శ్రమలకు గురైపోయింది తెలుసా, ఎన్ని బాధలకు గురైపోయింది తెలుసా? మీరు నమ్ముతారో నమ్మరో, నా జీవితం ఎలాగో తెలుసా, మొల్ల బాటగా తయారైపోయింది. అప్పుడు వరకు పాపంగా జీవించినంత కాలము డబ్బులు సంపాదించాను. ఎంత సంపాదించామంటే రోజు 2000. ఏ సంవత్సరంలో చెప్పమంటారా? 2010-11 సంవత్సరంలో రోజుకి 2000 సంపాదించాను. విజయవాడలో ఉండేవాడిని, ఆటో వేసేవాడిని. నాకు ఇంకా ఇబ్బంది లేదు, ఇబ్బందికరమైన ప్రాంతాలు కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ నాకు ఉండే కాదు. రోజు తాగేవాడిని, రోజు ఇబ్బందులు పెట్టేవాడిని. నా మేనత్త వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, వాళ్ళ ఇంట్లోని రోజు తాగుతూ నా వెనకాల ఇంచుమించు 10 మంది కుర్రోళ్ళు వేసుకొని వారు గొడవలకి వెళ్తే గొడవలకి వెళ్ళడం, అల్లర్లకి వెళ్తే అల్లర్లకి వెళ్ళడం, వాళ్ళు ఏ జీత చేయడం, వాళ్ళ అమ్మాయిల దగ్గరికి వెళ్తే అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం, ఇష్టానుసారంగా జీవించిన తర్వాత ఒక రోజు యేసయ్య నాతో మాట్లాడు, ఒకే ఒక మీటింగ్ లో ఒకే ఒక మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడేసరికి నా హృదయాన్ని దేవుడికి ఇచ్చేసాను. హల్లెలూయా. ఈ రోజు వాక్యం వింటున్న నీవేమి చేయాలో తెలుసా? ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చే. ఇంతవరకు ఏదో విధంగా జీవించావు, ఇంతవరకు ఏదో విధంగా చెడిపోయావు, ఇంతవరకు ఏదో విధంగా పాడైపోయావు. ఇక ముందు నీ జీవితం ఎలాగుంటదంటే ఆ యొక్క ముళ్ళ బాటలో నుంచి మంచి పూల బాటలో నడిపించే బ్రతుకుగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, గమనించండి. ముళ్ళ బాటలో ఉన్న బ్రతుకుని పూల బాటగా మార్చేది ఎవరంటే సృష్టికర్తలోని యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితం ఎంత చెడిపోయిందో, ఎంత పాడైపోయిందో. ఒక వీధిలో నేను నడుచుకుంటూ వెళ్తా ఉంటే మా మా ఇంటి ఎదురు కొన్ని ఇల్లులు ఉంటాయి. ఆ సందులోంచి నడిచి వెళ్తూ ఉంటే వీడు మూర్ఖుడురా, వీడంత పనికిమాలుడు ఎవరు లేరురా, వీడంత పాపిష్టుడు ఎవరు లేరురా, వీడికి వాయ వరుస ఉండదురా అన్ని నా ముఖం మీద ఉమ్మేసి కాండ్రగించి ఆ ముఖాన్ని చూపించుకోలేక అనేకమైన రాష్ట్రాల్లో వెళ్ళాను, దేశాలు వెళ్ళాను, తిరిగాను. లాస్ట్ కి ఈ బైబిల్ పట్టుకొని ప్రచారం చేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటిస్తున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తుని. ఎందుకు చెప్పమంటారా? ఈ రోజు దేవుణ్ణి ప్రకటిస్తూ నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా దేవుడిచ్చే కాస్త కోస్త నీతిని పాటిస్తూ జీవిస్తున్నటువంటి నేను ఈ రోజు అదే వీధిలో నడుచుకొని వెళ్తూ ఉంటా అంటున్నారు నీడంత మంచోడెవడో. హల్లెలూయా. అంటే నిన్ను నిందించేవారు, నిన్ను అవమానపరిచేవారు, నిన్ను హేళన చేసేవారు, నిన్ను తక్కువగా చూసి నిన్ను పాడు చేసేవారు, వారి ఒక దినాన్ని చెప్తారు సాక్ష్యం నీ కొరకు. ఎవరు నోటంట అయితే దురాభిప్రాయమైన మనసు వచ్చిందో, ఆ మాట వచ్చిందో, నీపై నిందలు, నీపై అవమానాలు, నీపై కృంగదీసిన మనసులు, నిన్ను హేళన చేసే మనుషులు ఉన్న ఈ ప్రపంచంలో, అటువంటి ప్రపంచంలో నువ్వు ఉన్నావు కాదు, ఆ ప్రపంచంలోనే దేవుడు కూడా వాళ్ళ ద్వారా నువ్వు నిజాయితీగా ఉన్నావు అనే సాక్ష్యం చెప్పే రోజు రాబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఎంత గొప్పవాడు అంటే నిన్ను ముందు ఆ యొక్క ముళ్ళుల మీద నడిపించిన తర్వాత నీ కొరకు ఏమేస్తాడట? పూల బాట. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందు ఎందుకు ముళ్ళుల మీద అడిగేస్తాడంటే నువ్వు దాంట్లో నిలబడగలిగితే, దాంట్లో నువ్వు ఆ ముళ్ళుల బాటలో నడిచేటప్పుడు అనేకమైన ముళ్ళులు గుచ్చుకుంటాయి. ఇప్పుడు చూడండి, ముళ్ళులు కొన్నిసార్లు వెళ్తూ ఉంటే మా అడవి ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. మేము వెళ్తూ ఉంటే ఏ ముళ్ళు ఎక్కడ గుచ్చుకుంటో తెలియదు. ఆ ముళ్ళుల మీద మేము నడిచి వెళ్తూ ఉంటే మనం మీ పొలాలకు వెళ్ళాం,
పొలానికి వెళ్ళి విత్తనాలు చల్లుదామని పొలానికి వెళ్తూ ఉంటే నాకైతే పొలం లేదు, కానీ ఈసారికి ప్రభువా ఏదో విధంగా నాకు సహాయం చేయంటే దేవుడు ఒక కవులకి ఒక 3,000 రూపాయల కవులకి చిన్న మడి తీసుకున్నాం. అంటే ధాన్యం బియ్యం కొనుక్కొని తినలేక ధాన్యం పండించుకుందాం ఆశతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ యొక్క వెళ్తుంటే ముళ్ళు గుచ్చిపోతూ ఉండి, ఎందుకంటే ముళ్ళులు విపరీతమైన ముళ్ళులు గుచ్చిపోతూ ఉండి అనమాట. గుచ్చిపోతూ ఉంటే అప్పుడు అదే సమయంలో నాకు గుర్తొచ్చింది అనమాట. ముళ్ళుల్లో ఇప్పుడు నడిచి పొలంలోకి వెళ్ళి విత్తనాలు వేసాను, ఒక రోజు అదే పంట కోసుకొని నేను హ్యాపీగా బ్రతుకుతాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గమనించవలసింది ఏడో తెలుసా, నువ్వు గుర్తించవలసింది ఏడో తెలుసా, ఈ రోజు నువ్వు కష్టపడుతున్నావు, ఈ రోజు నువ్వు కష్టపడుతున్నావు, ముళ్ళుల్లో వెళ్ళి బాధలు పడి శ్రమలు పడి పొలంలోకి వెళ్ళి విత్తనాలు వేసావు. ఆ విత్తనాలు ఏమవుతాయి అంటే మొలకెత్తి పెరిగి మళ్ళీ అదే విత్తనాల ద్వారా నీకు ఆహారాన్ని దేవుడు, అంటే నువ్వేం చేస్తున్నావు, కష్టపడతావు. హల్లెలూయా. ఈ రోజు నీ బ్రతుకు ముళ్ళ బాటగా ఉండొచ్చు, కొన్ని రోజులకి నీ బ్రతుకు ఏమవుతుంది అంటే పూల బాటగా మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. పూల బాటలు ముళ్ళు ఉంటాయా? ఉండవు. ఇంకా నీ జీవితం ఎలాగ ఉంటదంటే పడవ మీద ప్రయాణిస్తున్నట్టే ఉంటది. హల్లెలూయా. పడవ మీద వెళ్తున్నట్టే ఉంటది. సముద్రం మీద చూడండి, పడవ వెళ్తుంది, మీరా పడవ వెళ్తుందో లేదో తెలీదు, కానీ పడవ వెళ్తూనే ఉంటది, గమ్యానికి మనం చేరుకుంటాం. హల్లెలూయా. నీ పడవ వెళ్తూ ఉంది, ఇంకా మధ్యలో ఆగిపోయిందా? స్టార్ట్ చేయి, యేసునామములో ముందుకు నడిపించు. నీ పడవని, నీ జీవితమైన పడవని ముందుకు నడిపించు. సముద్రం మధ్యలో ఉండిపోయిందా? ఆ పడవను స్టార్ట్ చేసి ముందుకు నడిపించి గమ్యానికి చేరుకో, యేసయ్య దగ్గరికి చేరుకో. యేసయ్య నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని ఒక పడవగా వేసుకుంటే నువ్వేం చేయాలంటే ప్రతి పాపను ఒప్పుకో, ప్రతి బ్రతుకుని పాప ఆలోచన, పాప యొక్క మనసును తీసివేసుకొని యేసయ్య నీ కొరకు బ్రతుకుతాను, మేలైనా కీడైనా. అపోస్తలుడైన పౌలు చెప్తాడు కదా, మేలైనా కీడైనా నీకే, చవైన బ్రతుకని నీ కొరకే. ఎందుకు చెప్పమంటారు? అపోస్తలుడైన పౌలు 46-47 కోట్ల ఆస్తిని పెంట మీద చెత్తతో సమానంగా పోల్చాడు అక్క. హల్లెలూయా. ఒక 1000 రూపాయలు ఉన్నాయని ఏం చేస్తావు అక్క? ఏదో ఒక వస్తువు కొనుక్కుంటాం. ఒక 10,000 ఉంటే ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుంటాం. ఒక 50,000 ఉంటే ఒక ఏసీ కొనుక్కుంటాం. 1,00,000 రూపాయలు ఉంటే ఒక తులం బంగారం కొనుక్కుంటాం. మా అక్క అయితే అలా కొంటది. ఇలాగేంటంటే ఇవి ఇంత ఉంటే హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసయ్య గానికి నీకు ఈ ద్వారాలు తెరిస్తే ఇవన్నీ ఆటోమేటిక్ నీ దగ్గరికి వచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తెలుసుకోవాల్సింది, గమనించవలసింది ఏంటో తెలుసా, దేవుని యొక్క ప్రేమలో చిత్తంలో నువ్వు ఎదగాలంటే నువ్వేం చేయాలంటే నీ పాపాలు ఒప్పుకోవాలి. మొదట యేసయ్యా నా పాపాలు క్షమించవా, యేసయ్యా నా పాపాలు క్షమించవా, యేసయ్యా నా పాపాలు క్షమించవా, యేసయ్యా నా పాపాలు క్షమించవా, నన్ను నూతనంగా మార్చువా, నన్ను నూతనంగా మార్చువా, నన్ను నూతనంగా మార్చువా, నన్ను నూతనంగా ఇంకా నేను నూతన పరచబడాలి, ఇంకా నేను నూతనంగా మార్చబడాలి, నీ కొరకు నూతనంగా యవనంగా ఉండాలి ప్రభువా. నీ నామాన్ని గణపరచాలి, నీ నామాన్ని మహింపరచాలి. కొన్నిసార్లు 2 తత్వాలు కలిగిన మనుషులు ఉంటారు, జ్ఞాపకం చేసుకోండి. మొదట గుంపు ఎవరిదంటే స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయని తెలిసి వచ్చి వీళ్ళు ఈ గుంపు ఎలాంటిదంటే స్వస్థల వరకు, అద్భుతాల వరకు, ఆశ్చర్యమైన కార్యాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. అద్భుతాల కొరకు వస్తారు, కానీ వీరి కష్టం వచ్చేసరికి నిలబడలేరు. హల్లెలూయా, నిలబడలేరు. కానీ దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఇంకో గుంపు ఉంటది, దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తాన్ని కాచాడు, నా కొరకు సిలువేయబడ్డాడు, నా కొరకు మరణించాడు, ఆయనే నిజమైన దేవుడు అని ప్రతి నోట ఒప్పించాలని చెప్పే రెండో గుంపులో ఉంటావు చూడు, అది నీకు ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చిన్న మందిరంగా మనం కూడుకున్నాం. ఇక్కడ కొంతమంది వచ్చి అనుకుంటారు, ఇదేట్రా బాబు వీళ్ళు రోడ్డు మీద ఆరాధన చేస్తున్నారు. ఆమె ఇదేట్రా బాబు వీళ్ళకి టైం పాడు పద్ధతి లేదా, వీళ్ళు రోడ్ల మీద ఆరాధన చేస్తున్నారేంటి, రోడ్ల మీద వేసానుగా గణపరుస్తున్నారేంటి, ఇది వెర్రితనంగా వాళ్ళకు ఉండొచ్చేమో గాని నా ప్రభు నాకంటూ ఒకటి సిద్ధపరిచించాడు. ఆ మేలు కొరకు అపోస్తలుడైన పౌలు పరిగెడుతూనే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య కొరకు నిలబడ్డాను కాబట్టి. నువ్వు నిలబడి యేసయ్య కొరకు, ఏ పాపం చేయకుండా, ఎటువంటి దుష్ప్రవర్తన లేకుండా, ఎటువంటి చెడు కార్యాలు చేయకుండా నువ్వు యేసయ్య కొరకు నిలబడినట్లయితే, నీ జీవితము యేసయ్యకి సమర్పించినట్లయితే
నువ్వు కొన్నిసార్లు సమస్యల్లోని, ఇబ్బందుల్లోని, ఆటంకాల్లో పడవచ్చు, కానీ ముందుకి నీ జీవితం ఏమవుతుందంటే పూల బాట. హల్లెలూయా, హల్లెలూయా. పూల బాట నీ బ్రతుకు, నీ జీవితం ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఇంకో విషయం చెప్పమంటారా? దేవుడు ఒక మనిషిని గాని ఆశీర్వదిస్తే ఆ మనిషి మీద ఎంతమంది ఏడ్చినా ఆశీర్వాదం ఆగదు. నరఘోష, నీకో నమస్కారం. టైటిల్స్ మారిపోయి వాళ్ళ బళ్ళు మీద నరఘోష, నీకో నమస్కారం. కొంతమంది విజయవాడ ప్రాంతంలో ఒక దగ్గర చూసాను, ఆటోలు ఆగరా బాబు అప్పు చేసుకున్న ఆటో మీద టైటిల్స్. అంటే ఇవన్నీ ఏంటంటే ఆడి మీద ఏడ్చి ఆడి పాడైపోతాడేమో అని ఇది బాధ. అంటే అవతలోడు పాడైపోతాడేమో అని వీడి మాటలు బట్టి. అవునా? అంటే ఎంత ఆలోచించి వాళ్ళు రాసుకుంటున్నారు చూడండి. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు నీకు ఏ విధంగా ఉంటదంటే, నీ కష్టాలు, నీ శ్రమలు, నీ బాధలు నీకు గాయాన్ని తీసుకురావచ్చు, నీకు నిందను తీసుకురావచ్చు, నీకు అవమానం తీసుకురావచ్చు. ఇంకో విషయం చెప్తాను చూడండి, మీరు దేవుళ్ళు ఎదిగేటప్పుడే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నువ్వు దరిద్రుడివి అనేటువంటి విధంగా కూడా ఉంటది. హల్లెలూయా. విను, ఈ చెవితో విను, ఈ చెవితో మర్చిపో. యేసయ్య వాళ్ళ సంగతి చూస్తాడు. ఎవరు చూస్తాడు? యేసయ్య చూస్తాడు. ఆయన మర్చిపోయేవాడు కాదు, ఆయన వింటూ ఉన్నాడు. కానీ ఇప్పుడే అనుకున్నాం, ఆయన ప్రతి మనిషిని చనిపోయేంత వరకు క్షమిస్తూనే ఉంటాడు కాబట్టి మనిషి ఇంకా భూమి మీద ఆరోగ్యవంతుడిగా బ్రతుకుతున్నాడు. గమనించండి ప్రియులారా, నువ్వే పొరపాటు చేసినా, ఏ తప్పు చేసినా, ఇంకా నువ్వు భూమి మీద బ్రతుకున్నావు అంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి వాడివైనా, ఎలాంటి దానివైనా, ఎలాంటి మనిషివైనా, ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న దానివైనా, ఖచ్చితంగా నువ్వు భూమి మీద ఎటువంటి పొరపాటు చేసినా, ఎంత ఘోరాతి ఘోర పాపం చేసినా సరే నువ్వు బ్రతికున్నావు అంటే నా యేసయ్య కృప. హల్లెలూయా. నా యేసయ్య గాని లేకపోతే నువ్వు బ్రతికుండగలుగుతావా? నా యేసయ్య లేకపోతే నువ్వు జీవించగలుగుతావా? నా యేసయ్య లేకపోతే నువ్వు బ్రతికుంటావా? కొంతమంది చూడండి సాక్ష్యం ఇస్తారు, యేసయ్య లేకపోతే నేను చచ్చిపోదు. ఆమేన్ అంటారు. ఎందుకు అనుకున్నారు? యేసయ్య నిన్ను నన్ను లేపడానికి వచ్చాడు. ఆయన నిన్ను నన్ను సమస్యలకి, బాధలకి, ఇబ్బందులకి గురి చేయడానికి ఆయన రాలా. ఆయన రాడు. అలాగా నిన్ను నన్ను ప్రేమించి పరలోకం చేర్చాలనేది ఆయన ఆశ. హల్లెలూయా. నువ్వు ఏ విధంగా ఉండాలంటే, నువ్వు ఒక్క హృదయాన్ని ఇయ్యు, నీకు అన్ని ఆయన ఇస్తాడు. ఆమె హల్లెలూయా. నువ్వు ఒక్క హృదయాన్ని మాత్రమే ఆయనకి ఇవ్వి, నీకు ఏం కావాలో భూమి మీద ఆయన ఇస్తాడు నీకు. హల్లెలూయా. నీతి యథార్థతలు కలిగి జీవించిన వాడే ధన్యుడు, మరి ఎవరితో కాదు ధన్యుడు. ఇక్కడ చాలా విషయాలు రాసుకున్నాం, కానీ లాస్ట్ మాట చెప్పేసి ముగించేస్తాను. లూకా సువార్త 23:34. చాలా విషయాలు రాసుకున్నానండి, కానీ టైం లేదు. 23:34, 23 అధ్యాయము 34వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి దేవుడు ఎలా క్షమిస్తున్నాడంటే మనిషిని, దేవుణ్ణి పట్టి తీసుకొచ్చారండి. గమనించండి ప్రియరా, ఇది చూడండి, అక్కడ చూడండి, దేవుణ్ణి పట్టుకొని తీసుకొచ్చి ఆ యొక్క రాజు ముందు నిలబెట్టారు. నువ్వు యూదుల రాజు అంట అని వాళ్ళతో అపహాస్యంగా మాట్లాడారు. దేవుణ్ణి అపహాస్యం చేశారు. ఈడ్చుకెళ్ళిపోయారు. కుక్కని ఈడ్చుకుని వెళ్ళిపోయారు. 2 చేతులు కట్టేసి కొరడాలతో కొట్టారు, బీప్ మీద తన్నారు. కాళ్ళతో చేసిన పాపాల కొరకు కాళ్ళు మేకులేశారు, చేతితో చేసిన పాపాల కొరకు చేతుల్లో మేకులేశారు, తలతో ఆలోచించి చేసిన పాపాల కొరకు తలలో ముళ్ళు కిరీటం పెట్టారు, పక్కలో పడుకొని చేసిన పాపాల కొరకు పక్కలో బల్లిపోటు పొడిచారు. చూసారండి, నువ్వు ఏ పాపం అయితే చేసావో అన్ని, అందుకే పంచె గాయములు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాపాలన్నీ నువ్వు చేసిన పాపాలు బట్టి ఆయన సిలువులోనే నీ పాపాన్ని కడిగేశాడు. మరి ఎందుకు ఇంకా నువ్వు పాపం చేస్తా ఉన్నావు? ఎందుకు ఇంకా నువ్వు దేవుడికి దూరంగా బ్రతుకుతా ఉన్నావు? అంటే పాపాన్ని మించిన సంతోషం లేదనుకుంటున్నావేమో, పాపాన్ని మించినటువంటి అనుభూతి లేదనుకుంటున్నావేమో. ఈ రోజు నువ్వు అలాగున్నట్లయితే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, పాపం విడిచిపెట్టి దేవుడి దగ్గరికి రాకపోతే గనక నీ జీవితం ఏమవుద్దో
ఆ తర్వాత నువ్వే ఏడ్చి 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 దుఃఖపడతావు. కాబట్టి ప్రియులారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టు. అంత హింసించినప్పటికీ, అంత బాధ పెట్టినప్పటికీ, అంత ఘోరాతి ఘోరంగా ఆయన్ని హింసించినప్పటికీ దేవుడు ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు, అంటే వీరికి ఏమి తెలియదు. అదేంటి అలాగన్నాడు ప్రభు? ఆయన కొట్టారు, అవమానపరిచారు, పిడిగుద్దులు గుద్దారు, చేదు చిరక నోటికి పెట్టారు, సిలివేశారు. ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ మనకి ఎవరైనా సడన్ గా వచ్చి గోడ మీద కొడితే ఏం చేస్తాం? మనం రివర్స్ అవుతాం, రివర్స్ అయిపోతాం. మనిషి యొక్క స్వభావం. కానీ దేవుడు అలా కాదు. అంత హింస పెట్టారు, అంత బాధలు పెట్టారు, అంత హింసలు పెట్టారు, కానీ నోరు తెరవలేదు ఆయన ప్రేమ. ఆయన అటువంటి ప్రేమతో మానవుని ప్రేమిస్తూ ఉంటే నువ్వేమొచ్చి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావు. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ, నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. ఈయన తిరగేసి కూడా సమాధానం చెప్పలేదట. ఈయన తిరగేసి కూడా వాళ్ళంతా హింసించినప్పటికీ, అంత గాయపరిచినప్పటికీ, అంతా ఆయన్ని చితగొట్టేశారు, వేలు చితగొట్టేశారండి. వేలు చితగొడితే ఈ వేలు షేకింగ్ వచ్చేసి, వీడియోలో చూసారో లేదు, ఎంత అవమానపరిచారంటే దేవుణ్ణి, ఎంత అవమానపరిచారంటే నువ్వు ఆ యొక్క వీడియో చూస్తూ అది జ్ఞాపకం చేసుకుంటే నీ దుఃఖం ఆగదు, నీ కళ్ళలోంచి కన్నీరు రాకుండా మానదు. అంత దుఃఖపరిచారు దేవుణ్ణి, అంత అపహేళనగా చేశారు. ఒక నుంచి వెనక నుంచి తన్నేవాడంట, ఒకడైతే ఉమ్మోసేవాడంట, ఒకడైతే ఆయన నోటికి చేదు చిరగబెట్టాడట. పాపి అయిన మనుషుడైన ముద్ర వేశారంట. కానీ యేసు ప్రభు అప్పటికి ఏమంటున్నాడో తెలుసా? ఆ స్థితిలో ఉన్నప్పటికీ ఏమంటున్నాడు అంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు. చూసారండి ఎంత ప్రేమ మనం అంటే దేవుడికి. 80 కేజీలున్న సిలువుని ఆ గొల్గాతో కొండ మీదకు మోసుకొని వస్తూ, ఈడ్చుకొని వస్తూ, కొరడాలతో కొడుతూ, హింసిస్తూ, బాధిస్తూ, పిడిగుద్దులు గుద్దుతూ నానా హింసలు పెట్టినప్పటికీ కూడా దేవుడే అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, కాబట్టి క్షమించు ప్రభువా అని అడుగుతూ ఉన్నాడంటే ఆయన ప్రేమ దగ్గర నీవు నేను యాపాటి. ఆయన ప్రేమ దగ్గర నీవు నేను యాపాటి. వీని క్షమించమని అడుగుతూ ఉన్నాడు. అదే క్షమాపణ, సిలువలో చూపినటువంటి ఆ క్షమాపణ ఈ రోజు మనుషులందరి మీద చూపుతూనే ఉన్నాడు. చూపుతున్నాడు కాబట్టే నువ్వు ఆరోగ్యవంతుడిగా, ఆయుష్వంతుడిగా ఉంటూ జీవిస్తూ ఉన్నావు. ఏదో ఒక రోజు నా బిడ్డకి నా వాక్యం అర్థమవుతుంది, ఏదో ఒక రోజు నా బిడ్డకి నా మాట అర్థమవుతుంది, ఏదో ఒక రోజు ఒకసారి కాకపోయినా ఒక రోజు నా బిడ్డ మారుతుంది, ఏదో ఒక రోజు నా బిడ్డ మార్పు చెందుతుంది, ఏదో ఒక రోజు నా యొక్క మాట అనేకులకు ప్రకటిస్తుందని వేచి ఉన్నాడు. వేచి ఉన్నప్పుడు నీవేమనుకుంటున్నావంటే, దేవుడు లేదు అయ్యాడు, నా ఇష్టం, నా బ్రతుకు, నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం అనుకుంటున్నావు. కానీ నీ బ్రతుకు నీ ఇష్టం కాదు. ధనవంతుడు ఏమనుకున్నాడు? ఓ ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, ఇదంతా నీ కొరకే అన్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చి అన్నాడు, ఎర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ పరిస్థితి ఏంటి? నువ్వు ప్రాణం ఉంటేనే నువ్వు పని చేసుకోగలుగుతావు, ప్రాణం ఉంటేనే నువ్వు మందిరానికి రాగలుగుతావు, ప్రాణం ఉంటేనే ఏదైనా చేయగలుగుతావు. కానీ ప్రాణం లేకపోతే నువ్వేమి చేయలేవు. ఆ ప్రాణాన్ని ఇచ్చిన యేసయ్య నువ్వెందుకు కనపరచలేకపోతున్నావు? ఆ ప్రాణాన్ని ఇచ్చిన యేసయ్య నువ్వెందుకు మర్చిపోయి తిరుగుతూ ఉన్నావు? ఈ రోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, నీ కొరకు కాదా యేసయ్య ప్రాణం పెట్టింది? నీ కొరకు కాదా యేసయ్య సిలువేయబడింది? నీ కొరకు కాదా యేసయ్య ఆ గొల్గొతా కొండపై నీ కొరకు, నా కొరకు వేలాడినది? అది నీ కోసమే, నా కోసమే. అది నీ కోసమే, నా కోసమే. నీ పాపాలు, నా పాపాలు క్షమించి ఆయన నీ కొరకు, నా కొరకు మరణిస్తే నీవు అంటున్నా నా జీవితం నా ఇష్టం. నీకు జీవితం ఎలాగొచ్చింది? అసలు నీకు భవిష్యత్తు ఎలాగొచ్చింది అంటే మనం అర్థం చేసుకుంటే, యేసయ్య ఇచ్చాడమ్మా, యేసయ్య ఇచ్చాడయ్యా. ఏ రోజైనా గమనించావా? ఏ రోజైనా గుర్తించావా? నువ్వు గుర్తించినట్లయితే
ఏసై పాదాలు పట్టుకోకుండా ఉండలేవు, ఏసై పాదాల దగ్గర రాకుండా ఉండలేవు. ఈ రోజుకి ఆయన మించిపోయింది ఏది లేదు. నీ పాపాన్ని ఇంకా క్షమిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అదే క్షమాపణ, క్షమిస్తాను అంటున్నాడు. దేనికైనా క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదు. మాట చూడండి ఎక్కడ ఉందో. మత్తయి సువార్త 12వ అధ్యాయము 13వ వచనంలో ఉంది. మత్తయి సువార్త, ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను, అయిపోయింది నా సమయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము. నువ్వు దేనైనా దూషించవచ్చు, దేనైనా అపహేళన చేయొచ్చు, కానీ యేసయ్య నామాన్ని అపవిత్రంగా మాట్లాడేవో జాగ్రత్త, జాగ్రత్త. అక్కడ చూడండి 12వ అధ్యాయము 1వ వచనం, 13వ వచనం. ఆ మనుషుడు నీతో నీ చేయి 12వ అధ్యాయము 13, 30. ఒక్క నిమిషం ఉండండి నాన్న. 31వ అధ్యాయం చూడండి ఒకసారి. 31వ అధ్యాయం ఉందా? మత్తయి సువార్త 31:12. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారి క్షమింపబడును, గాని ఆత్మ విషయమై దూషణ పాపము క్షమాపణ లేదు. హల్లెలూయా. అది ఎంత వచ్చిన ఎంత? 12:31. ఓకే, చూడండి ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుకుందాం. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, గాని మనుషులు ఒకవేళ పాపం చేస్తే క్షమించబడతాయేమో, కానీ అక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఈరోజు చాలా మంది యూట్యూబ్లో, ఫేస్బుక్లో, లేదంటే ట్విట్టర్లో, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. ఏంటో తెలుసా? యేసయ్య గొప్ప దేవుడు కాదని కొంతమంది అంటారు. 3 మేకులు పీక్కోలేకపోయాడు ఆయన దేవుడు అని కొంతమంది అంటున్నారు. నానా రకాలుగా దూషణ పాలు చేస్తున్నావు కాదు, దానికి క్షమాపణ లేదు. గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఆయన నీ దోషణను ఆలకిస్తూ ఉన్నాడు, దానికి క్షమాపణ లేదు. నువ్వేమనుకుంటున్నావేమో, నోరు పారేసుకొని ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నావేమో, నోరు పారేసుకొని ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నావేమో, నోరు పారేసుకొని ఇష్టానుసారంగా యేసయ్య కొరకు తప్పుగా ప్రచారం చేస్తూ ఉన్నావేమో. కానీ జాగ్రత్త, ఆత్మ విషయంలో క్షమాపణ లేదు. ఆత్మను కానీ దూషిస్తే క్షమాపణ లేదు. కొంతమంది పరిశుద్ధాత్మ పొందుకుంటూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నప్పుడు, అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అన్య భాషలు కలిగి గొంతులేస్తూ చప్పట్లు కొడుతూ ఉండేటప్పుడు కొంతమంది చూసి నవ్వుతారు. దానికి క్షమాపణ లేదు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. అపోస్తలుల 1:8 వచనం రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారి శక్తి పొందుకుంటారు. ఆ శక్తి ఏం చేస్తుందంటే నన్ను ఉత్తేజపరిచి, తేలికపరిచి పరిశుద్ధాత్మలో ఆనందించే వారిగా చేస్తుంది. హల్లెలూయా. కానీ ఇది అనుకుంటారు చాలా మంది, నవ్వుతా ఉంటారు, దూషిస్తూ ఉంటారు. అలాగే దేవుని కూడా దూషిస్తూ ఉంటారు, దేవుని కూడా అపహేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వారికి శిక్ష తప్పదు. ఏమనుకుంటున్నావా? నవ్వేవారిగా కాదు, అదే సమయంలో వాళ్ళ మీద వచ్చిన శక్తి, వాళ్ళ మీద పనిచేస్తున్నటువంటి దేవుని అభిషేకము నా మీద ఎందుకు పని చేయలేదని ఆడాలి, నవ్వడం కాదు. సిగ్గు తెచ్చుకోవాలి. ఈరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క మనిషి వింటూ ఉన్నారు ఈ వాక్యాన్ని. కాబట్టి గమనించండి ప్రియులారా, దేవుని ఆత్మను సంపాదించుకోవడానికి నీ ఆస్తి అంతా ఖర్చు పెట్టిన పర్వాలా, నీ అంత ఖర్చు పెట్టిన పర్వాలా. దేవుని ఆత్మను సంపాదించుకోవడం అంటే ఈ లోకములో ధనంతో పోల్చలేము, డబ్బుతో పోల్చలేము, అందంతో పోల్చలేము, కోట్లతో పోల్చలేము. కానీ దేవుని ఆత్మ డబ్బిస్తే వచ్చేది కాదు. నువ్వు సింపుల్ గా సంపాదించుకోవాల్సింది నీ హృదయాన్ని దేవుడికి, ఆ హృదయంలోనే నిన్ను
ఆ హృదయంతో దేవుని గణపరచు. నీ హృదయము యేసయ్య ఆత్మతో నింపే వరకు గణపరచు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీలో ఉండి నిన్ను సంతోషపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఆత్మలో వర్ధిల్లే వరకు చూసి నవ్వడం, ఎక్కిరించడం, అపహేళన చేయడం, పరిశుద్ధాత్మను దుఃఖపరచడం, పరిశుద్ధాత్మని హేళన చేయడం నువ్వు చేసినట్లయితే నీ జీవితమే పాడైపోతుంది. దానికి మాత్రం ఎటువంటి విధానంలో కూడా క్షమాపణ లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియరా, మీరు గమనించవలసింది, వాక్యము రెండు అంచులు కలిగిన కటకం. ఎటువైపైన దారి ఉంటుంది. చూసండి, కత్తికి రెండు వైపుల దారి ఉంటే ఇటువైపు తెగిపోతుంది. అర్థమవుతుందా? అలాంటిది మన బైబిల్. కాబట్టి గమనించండి, దేనికి క్షమాపణ ఉందంటే నువ్వు పాపము నొప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే నీ పాపము క్షమించబడదు. గమనించాలి. కాబట్టి ప్రియులారా, ఈ రోజు యేసయ్య నా పాపాన్ని తీసేసి నా పరలోకం ఇచ్చింది అవన్నీ స్తోత్రాలు అనేసి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రార్థన చిన్న ప్రార్థన చేయనా? ప్రార్థన. అందరూ కూడా మీ మనసులో, మీ హృదయాల్లో యేసయ్య తండ్రి, నా ప్రతి పాపాన్ని క్షమించండి, నా ప్రతి పాపాన్ని తీసివేయండి ప్రభా. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగేసయ్యా. అవును దేవా, నీ అమూల్యమైన రక్తంతో నన్ను శుద్ధి చేయి ప్రభా అని చెప్పి మమ్మల్ని క్షమించండి దేవా. అయా మా నోటి ద్వారా, అయా మా ప్రవర్తన ద్వారా, అయా మా బ్రతుకుల ద్వారా, అయా మా జీవితాల ద్వారా, అయా తండ్రి, ఎందుకు పనికిరాని వారిని ప్రభా, ఏ యోగ్యత లేని వారు తండ్రి, కేవలం మీ కృప మాత్రమే. అవును యేసయ్యా. యేసయ్యా, యోగ్యులమైతే కాదే, అర్హత అయితే లేదు ప్రభా. అయా మా బ్రతుకుల్లో, మా జీవితం అవును తండ్రి, అయా ఎందుకు పనికిరాని జీవితాలు, అయా మా కొరకు కొరడా దెబ్బలు, యేసయ్యా, అయా మా కొరకు సిలువలో పడి, అవును ప్రభువా, మా కొరకు నైనా కాళ్ళకు చేతులకు అవును ప్రభువా, వ్యర్థమైన ఆలోచనలు బట్టి ప్రభా, అవును ప్రభువా, అయా మా కొరకు ముళ్ళ కిరీటాన్ని ధరించి, అవును ప్రభువా, తండ్రి, మేము నడిచే నడకలో పాపం, అవును ప్రభువా, చూసే చూపులో పాపం, అవును తండ్రి, మాట్లాడే మాటలను బట్టి పాపం, అవును ప్రభువా, అయా పక్కలో చేసే పాపం, అవును ప్రభువా. తండ్రి, దయతో క్షమించండి ప్రభువా, క్షమించండి, పాపాలను కడగండి కడగండి తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి, మీ ఆత్మను దుఃఖపరిచే బిడ్డలుగా మేము ఉన్నాము. అవును ప్రభువా, మమ్మల్ని క్షమించండి. క్షమించి ప్రభువా, క్షమించండి. మా కొరకు నాయన కల్వరి గిరిలో నాయన మా కొరకు మీరు కార్చిన మీ రక్తం, అవును ప్రభువా, తండ్రి, మీ అమూల్యమైన రక్తము ద్వారా మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి తండ్రి. ఇక ఎన్నడూ కూడా నాయన అయా పాపపు జోలికి వెళ్ళకుండా, అయా పాపపు మాటలు, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, అయా పాపపు నడక, పాపము చూపు, అయా చేతులతో చేసే పాపము, ఎటువంటి పాపము కూడా నాయన మాలో ఏలుబడి చేయకుండా, పరిశుద్ధాత్మ దేవా, మిమ్మల్ని దుఃఖపరిచే బిడ్డలుగా మేము ఉండకుండా తండ్రి, మీ కొరకు ఉపయోగపడే బిడ్డలుగా, మీ కొరకు సాక్షులుగా తండ్రి మమ్మల్ని నిలబెట్టండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. అయా నీ సేవకుల్ని నడిపించి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా మీరేమి చేయుచున్నారో వీరికి తెలియకట్లేదు తండ్రి అని మా కొరకునైనా ప్రార్థన విజ్ఞాపనలు చేయుచున్న తండ్రి, అయా మిమ్మల్ని క్షణము ప్రతి క్షణము దుఃఖపరుస్తున్నాం. అయా మమ్మల్ని క్షమించమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం తండ్రి. దయతో మన్నించి క్షమించమని, అయా మమ్మల్ని నాయన సరిచేసి మీ చిత్తములో మమ్మల్ని వాడుకోమని, అయా మీ కృప కాపుదల మా అందరి ఎడలు ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా ద్వారా మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవాధిపతి వందనాలు. ఇంతవరకు నీ బిడ్డలు నాయన ప్రభువా యేసయ్య వాక్యాన్ని వినడానికి కృప చూపారు, సహాయం చేశారు. ప్రభువా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా కొంతమంది నీ వాక్యాన్ని వింటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలు దీవించండి. నేను ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించి నీ కృపలో భద్రపరిచి నాయన ప్రతి పాపాన్ని విజరించి నిన్ను ప్రేమించే మనసు, నిన్ను ఆరాధించే మనసు, నిన్ను స్తుతించే మనసు బిడ్డలకి దయచేసి సంతృప్తిగా వారి జీవితాల్లో అమూల్యమైన రక్తం చేత కడిగి కృప చూపి నడిపించి సహాయం చేయమని, నీ జీవితము
నాయన ప్రభా మా కొరకు నాయన ప్రాణ త్యాగం చేసిన దేవుడు అని నీ జీవితాన్ని మా కొరకు నాయన తండ్రి క్రయదానముగా మాకు అర్పించేవని అయా మేము నమ్మి నేను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి, నేను ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి, నేను కొనియాడే భాగ్యాన్ని దయచేయమని తండ్రి నీ యొక్క అమూల్యమైన చేతుల కింద మమ్మల్ని భద్రపరచు. మా యొక్క కుటుంబాన్ని నీ పాదాలకు సమర్పించుకుంటూ మా వ్యక్తిగత జీవితాలు కూడా నీ పాదాలకు సమర్పిస్తున్నాం. నీ చిత్తమే మా జీవితాలు జరిగించి మహిమ పొందమని నాజరేయుడైన యేసయ్య నామమున